హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మన సాంప్రదాయ వంటకం ఒకటి మీకు చూపించబోతున్నానండి. అదే పులగంద కూర, యామ్ అని అంటారు దీన్ని. ఇంగ్లీష్లో తెలిసే ఉంటుంది చాలామందికి, పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే తెలుసండి. దీన్ని మనం ముందుగా ఇది కట్ చేసుకోవాలి. ఇది చాలా దురద ఉంటుంది లోకల్ది అయితే మాత్రము, అందుకోసమే కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని కట్ చేసుకోండి. లేదు అంటే చెయ్యి అంతా కూడా దురద పెడుతూ ఉంటుంది. దీన్ని ఇలా జామ ఆకులు వేసి మనం ఉడకబెట్టుకోవాలండి. ముందుగా కొన్ని గంజిలో కింద కొన్ని వేసుకొని, పులగంద గడ్డలు వేసుకొని మళ్ళీ వాటిపైన ఇంకొన్ని ఆకులు వేసి మనం మంచిగా ఉడకబెట్టుకోవాలి. కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఉడకబెట్టుకునేటప్పుడు మనము కొన్ని వాటర్ పోసి మనం మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఈ పులగంద ఇవి ఏదైతే పీసెస్ ఉన్నాయో అవి మంచిగా మెత్తగా అయ్యే విధంగా మనం ఉడకబెట్టుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఈ దుంపకూరలు ఏవైనా కూడా మనకు చాలా మంచి చేస్తాయండి. చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది. నాన్ వెజ్ అంటారు కానీ నాన్ వెజ్ కంటే ఈ పులగంద ఒక్కసారి ట్రై చేయండి. మీరు నాన్ వెజ్ జోలికి అసలు వెళ్ళరండి. మటన్ కంటే కూడా పులగంద కూర చాలా చక్కగా టేస్టీగా ఉంటుందండి. అందులో మనము కాస్త చింతపండు రసం కూడా మనం వేసుకోవాలి అందుకోసమే ముందుగా ప్రిపేర్ చేసుకుంటానండి. ఇందులో మనము అల్లం వెల్లుల్లి కూడా, అల్లం ఏంటి అంటే అల్లం పేస్ట్ మనం రెగ్యులర్గా మనకు దొరికే పేస్ట్ కాకుండా మనం అప్పటిదప్పుడు ఇలా దంచుకొని వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ కాస్త మంచిగా వస్తుంది. చూడండి, ఈ పులగంద పీసెస్ మంచిగా ఉడికాయి కదండి. ఇప్పుడు ఈ వాటర్లో నుంచి ఇవి బయటికి తీసేసి మనం ఈ పైన ఏదైతే పొట్టు అది ఉందో ఆ వేస్టేజ్ అదంతా కూడా కట్ చేసుకుందాం. మంచిగా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా వీటిని మనకు కావాల్సిన సైజులో స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా ఈ సైజులో. ఇంకా మనకు కొంచెం పెద్దగా కావాలనిపిస్తే కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చండి. కానీ గమనించండి, ఒకసారి ఈ పీస్ మాత్రం మంచిగా ఉడకాలి. అప్పుడు మాత్రమే మనకు టేస్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఉడకక ముందు మాత్రం అసలు తీయకండి. ఈ జామాకు కాకుండా చింతాకు వేసి కూడా మనము ఉడకబెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని మనం ఇందాక అల్లం వెల్లుల్లి దంచుకున్నాం కదండి, అది కాస్త వేసుకోవాలి. అలాగే లవంగాలు ఒక 4, జీలకర్ర వేసుకోవాలి. అలాగే కాస్త పసుపు. చూడండి, మంచి కలర్ మారింది కదండి. ఎల్లిపాయ మంచిగా గోలింది కదా. ఇప్పుడు మనం ఈ పులగంద గడ్డలు వేసుకోవాలి. ఈ పులగంద అనేది చాలా మంచిదండి హెల్త్కి. కాస్త ఆకలిని కూడా, మనకు ఆకలి ఎవరైతే తక్కువ ఉందో వాళ్ళకి ఆకలిని కూడా పెంచుతుందండి, జీర్ణశక్తిని పెంచుతుంది. కారం మనకు కావాల్సినంత సరిపడా వేసుకోవాలండి, మన టేస్ట్కి సరిపడా. కొంతమంది ఎక్కువ కారం తింటారు, మన తెలంగాణ సైడ్ అయితే కాస్త ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోండి కారం. చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది. చూడండి, ఇలా ఒకసారి కారం మొత్తం కలుపుకొని మనం ఇందులో కలుపుకోవాలి అంతా కూడా. ఇందులో కాస్త ధనియా పౌడర్ కూడా వేసుకుందాము. చూడండి, ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయ్యాక మనం ఇందులో చింతపండు రసం ఇందాక మనం చేసుకున్నాం కదండి, ఆ చింతపండు రసం కూడా ఇందులో మనం వేసుకోవాలండి. చింతపండు వేసుకోవడం వల్ల ఏంటి అంటే కాస్త దురద, ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాము అది ఏదైనా ఉన్నా కూడా ఇంకొంచెం పోద్దండి, ఆ దురద అనేది పోతుంది. మంచి ఒక 2 నిమిషాలు ఇలా మూతపెట్టి ఫ్రై చేసుకున్నాక మనం అందులో చింతపండు రసం అనేది వేసుకోవాలి. అలాగే సాల్ట్, మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మర్చిపోయాను మీకు చూపించడం, నేను రసం పోసాను ఆల్రెడీ. ఈ రసం పోసాకే నేను సాల్ట్ వేసానండి. కొన్ని వాటర్ కూడా వేసుకుంటే ఏంటంటే మన గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఇదేంటంటే కర్రీ మనకు చల్లారే కొద్దీ ఆ గ్రేవీ మొత్తం అందులోకి ఏవైతే పులగంద పీసెస్ ఉన్నాయో అవి మొత్తం మిగులుకుంటుంది. ఆ రసంని మొత్తం కూడా థిక్గా అయిపోతూ ఉంటుంది అన్నట్టు గ్రేవీ కాస్త. అందుకోసమే కొంచెం వాటర్ కంటెంట్ కానీ, కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళంటే ఈ చింతపండు రసం ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. చూడండి ఎంత మంచిగా ఉంది కర్రీ చూడడానికైతే. ఇలా సరిపోద్ది గ్రేవీ అనుకుంటే ఇలా ఓకే, లేదు అంటే ఇంకొంచెం మనం గ్రేవీ కూడా చేసుకోవచ్చండి. ఆ వాటర్ కంటెంట్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకొని అలా కూడా మనం పోసుకోవచ్చు. అప్పుడు చపాతీలోకి కూడా గ్రేవీ ఎక్కువ అయింది అంటే మన చపాతీలోకి కూడా బాగుంటుంది టేస్ట్. ఇలా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.